రాగవల్లరి రెండవ భాగం. ఒకటవ భాగంలో రంగసాయి ఉన్న ఒక్కగానొక్క పిన్నిని పోగొట్టుకుంటుంది. ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ జయరాం ఒక కులం కాని అమ్మాయిని ప్రేమించి ఆమెతోనే పెళ్లి చేసుకోవాలని భావిస్తే కట్టుబాట్లు, సంఘం, వంశ ప్రతిష్ట దానికి భయపడి ఆమెతో అనుబంధం కొనసాగిస్తూ ఉంటాడు. ఇక రంగసాయిని పెళ్లి చేసుకోవాలని షరతులతో కూడిన పెళ్లికి ఇద్దరు అంగీకరిస్తారు. ముందేమవుతుందో చూద్దాం. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎవరో అంతా నీకు బాగా తెలుసా? ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిదేనా? నీకు బాగా తెలుసా? మంజరి తల్లి నడవడిక మంచిది కాదని మంజరి ఇంటి కోడలుగా రాకూడదనుకున్నాం. ఇప్పుడు కోడలుగా రాబోయే అమ్మాయి మంజరి తల్లి లాంటిదైతే అంటూ నవ్వాడు జయరాం రంగమ్మ వైపు చూస్తూ. అలాంటి మాట్లాడకు. దాని ఇంటి వెనకే బ్రతికే కుక్క కన్నా రావు అలాంటి బుద్ధులు. దాని తల్లి తండ్రి అంతా నాకు తెలుసు. వాళ్ల వంశం అగ్నిహోత్రం లాంటిది అంది రంగమ్మ. పెద్ద ఇంటి పిల్లలానే కనిపిస్తుందిలే. యాజులు గారిని అడిగి శాస్త్రుల గారికి కబురు చేసి మంచి రోజు ఎప్పుడో చూసి చెప్పుదు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని వచ్చేస్తాను. యాజులు శాస్త్రులు గొడవ అన్నాడు జయరాం రంగమ్మ మాట పూర్తి కాకుండానే. గొడవేమిటి బాబు? సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలి పెళ్ళి. అప్పుడే ఆమె కళ్ళ నిండుగా నీళ్లు తిరిగిపోయాయి. మన సాంప్రదాయం అయితే అడుగడుగునా చెయ్యి పట్టుకుని తిరగడం, ఎంగిలి తినడం. చచా, నాకేమిష్టం లేదు. ఆమె మాట్లాడలేదు. 2 క్షణాల తర్వాత ఏం పెద్దమ్మా మాట్లాడవు అన్నాడు జయరాం. ఎలాగూ పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నావు. అలాంటప్పుడు సాంప్రదాయం ప్రకారమే చేసుకోకూడదు. అంతా దాన్ని తాకడం ఇష్టం కాని వాడివి. పెళ్ళి లేదు, పెటాకులు లేదు. ఓ ఉత్తరం రాసిపడేయి. ఈ పెళ్ళి నమ్ముకుని ఉద్యోగం రిజైన్ చేసేస్తుందేమో ఏదో సామెత చెప్పినట్టు అంది రంగమ్మ. మౌనంగా అవతలికి వెళ్ళిపోయాడు జయరాం. కొన్ని రోజులు దొర్లాయి. జయరాం పట్ల ముభావంగా మౌనంగా ఉండిపోయింది రంగమ్మ. పెళ్లి ప్రసక్తే తేలేదు. అతను ఆ విషయం విస్మరించినట్లే ప్రవర్తించాడు ఆమె దగ్గర. ఓ రోజు రాత్రి భోజనం ముగించి లేస్తూ, పెద్దమ్మా, ఓసారి నా గదికొస్తావా? నీతో మాట్లాడాలి అన్నాడు జయరాం. ఏమున్నాయి మాటలు? గొణినట్టు అందామే. మన బంధువులు ఎక్కడెక్కడున్నారో అడ్రస్సులు చెప్తావని. ఎందుకు? ఆతృతగా ప్రశ్నించింది. శుభలేఖల మీద అడ్రస్సులు రాయాలి. శుభలేఖలా అని అతని వైపు ఆశ్చర్యంగా చూసి, పద వస్తాను అంటూ అతన్ని అనుసరించింది రంగమ్మ. తాను ఒక కుర్చీలో టేబుల్ ముందు కూర్చుంటూ తన ఎదుట కుర్చీ చూపించి, అలా కూర్చో పెద్దమ్మా అన్నాడు జయరాం. ఆమె సంతోషంగా నవ్వుకుంటూ కూర్చుంది. ఒక శుభలేఖ ఆమె చేతికిస్తూ, చదువు, బాగుందంటావా అన్నాడు జయరాం. చదివి మాట మాత్రమన్నా నాతో చెప్పకుండా, దాని తండ్రి పేరు ఇవన్నీ ఎలా తెలిసాయి బాబు అంది రంగమ్మ బుగ్గలు నొక్కుని నవ్వుతూ. తనకు ఉత్తరం రాసి తెలుసుకున్నాను. పెళ్ళి తిరుమలలో జరుగుతుంది. ఇంకా వారం రోజులే టైం ఉంది. ప్రసాద్ వెళ్ళాడు ముందుగా. మనం వెళ్ళేసరికి ఏర్పాట్లన్నీ చేస్తాడు. తిరిగొచ్చాక డిన్నర్ ఇద్దాం అన్నాడు జయరాం. నగలు, పట్టుచీరలు, మట్టెలు, మంగళసూత్రం అంది రంగమ్మ. బంధువుల అడ్రస్సులు చెబుతూ, ప్రసాద్కి 5,000 రూపాయలు ఇచ్చాను. కావాల్సినవన్నీ కొంటాడు అన్నాడు విసుగ్గా జయరాం. ప్రసాద్, జయరాం ప్రాణమిత్రులు. చదువబ్బని ప్రసాద్ చేత డబ్బు మదుపు పెట్టి బట్టల షాప్ పెట్టించాడు జయరాం. వ్యాపారంలో బాగా రాణించాడు ప్రసాద్. వ్యాపారంలో జయరాంకి సగం వాటా ఉంది. ప్రసాద్ భార్యకు టీబీ వ్యాధి అంకురించి జయరాం ట్రీట్మెంట్లో ఆమెకు ఆ వ్యాధి నయమైంది. ఆమెకిద్దరు పిల్లలు. కానీ ఆమె చేత నిత్యం ఏవో మందులు తినిపిస్తూనే ఉంటాడు జయరాం. గబగబా అడ్రస్సులు చెబుతోంది రంగమ్మ. ఆమె ఆ ఇంట్లో వంట మనిషిగా వచ్చి స్థిరపడి 30 ఏళ్లైంది. జయరాంని పాలిచ్చి పెంచినదామే. ఆమెను వంట మనిషిగా కాక వారి కుటుంబంలోని వ్యక్తిలాగే గౌరవించేవారందరూ. జయరాం తండ్రి రావ్ బహదూర్ గారి బంధువులు, అతని భార్య రత్నావతి తాలూకు బంధువులు రంగమ్మకు తెలుసు. జయరాం 3 ఏళ్ల పసివాడిగా ఉన్నప్పుడే రత్నావతి కళ్ళు మూసింది. తల్లి కన్నా ఎక్కువ ప్రేమగా జయరాంని పెంచింది రంగమ్మ. జయరాం MBBS చదివేటప్పుడు రావ్ బహదూర్ గారు మరణించారు. బంధువుల రాకపోకలు తగ్గిపోయాయి. ఆమెకు గుర్తున్న అడ్రస్లన్నీ అది కాదు, అలా కాదు అంటూ రంగమ్మ చెబుతుంటే రాసి నవ్వుతూ, పెద్దమ్మ పర్వాలేదు, మన ఇంటికి బంధువులు ఎవరు రారు అన్నాడు జయరాం. బాగుంది. ఎందుకు రారు? ఎందుకలా నవ్వుతావు? మీ నాన్నగారు బ్రతికున్నప్పుడు ఎన్ని రకాలుగా మీ సహాయం పొందారు, ఎంత డబ్బు తిన్నారో ఆ విశ్వాసమన్నా ఉండదా అన్నది రంగమ్మ. అది కాదు, ఇది అసలు వారికి అందుతాయా అని. ఎందుకందవు? అన్నీ సరైన అడ్రస్లే అంది రంగమ్మ తాను నవ్వుకుంటూ.
రంగమ్మకి ఒక్క క్షణం తీరిక లేదు. 10 మంది మనుష్యులను నియమించి ఇంటికి వెళ్ళవేయించింది. గుమ్మాలకి వార్నిష్లు రాయించింది. యాజులుగారి భార్యను రప్పించి పెళ్లి 3 రోజులుందరంగా పెళ్లిరాట వేయించింది. జయరాంని పెళ్లి కొడుకుని చేయించింది. వెంకన్న, సీనయ్య, మిగతా డాక్టర్ గారి పరివారమంతా పట్టపగ్గాల్లేని సంతోషంలో ఉన్నారు. తనకి అన్నం పెట్టడానికి, తనతో మాట్లాడడానికి తీరిక లేనట్లు తిరిగే రంగమ్మ, హడావిడిగా ఆనందంగా తిరిగే నౌకర్లు. నవ్వుకున్నాడు జయరాం. ఇందరి ఆనందానికి కారకుడైన తన హృదయంలో ఆనందానికి బదులు అలజడి. సాహసం చేస్తున్నానేమో అని భయం. ఆమె కూడా నా పరిస్థితిలోనే ఉంటుంది బహుశా అనుకుంటూ ఉన్నాడు. బ్లూ అంబాసిడర్ కార్ గుమ్మానికి ఎదురుగా రోడ్డు మీద ఆగింది. సాయి హృదయం తీవ్రంగా స్పందించసాగింది. శరీరం సన్నగా కంపించింది. తనను చేయి పట్టి ముందుకు నడిపించిన వారెవరూ లేరు అనుకున్న ఆమె కళ్ళల్లో నీటి తెరలు వాలాయి. తనతో మాట్లాడి వెళ్ళిన తర్వాత తనకు 4 ఎక్స్ప్రెస్ డెలివరీ ఉత్తరాలు రాశాడు జయరాం. మొదటి ఉత్తరం నీ జన్మ నక్షత్రం, గోత్రం, తండ్రి పేరు రాయమని. రెండవది ఉద్యోగానికి రిజైన్ చేశావా, పలానా తేదీ తిరుమలలో మన వివాహానికి ముహూర్తం నిర్ణయింపబడింది. నీకు ఆనాటికి అభ్యంతరాలు ఏమన్నా ఉంటే వెంటనే తెలియచెయ్యి అని. మూడవ ఉత్తరం నీ బంధువులు, మిత్రులు అందరికీ శుభలేఖలియ్యి, రిజిస్టర్ పోస్ట్లో పంపిస్తున్నాను అని. 4వ ఉత్తరం 4వ తేదీ ఉదయం 7:30కి నిన్ను పెళ్లికూతుని చేయటానికి మంచిదట. 5వ తేదీ మన ప్రయాణం, సిద్ధంగా ఉండు. సామాన్లన్నీ కట్టేయి. మనం తిరిగి ఇల్లు చేరుకున్నాక నీ సామాన్లు ఇక్కడికి తెచ్చుకోవచ్చు అని. ఉద్యోగం రిజైన్ చేసి తనకు తెలిసిన మిత్రులకు శుభలేఖలిచ్చింది. నిర్మలను తనతో రమ్మని బ్రతిమలాడింది. నీతో కారులో కాదు కానీ ట్రైన్లో వెళ్ళి నువ్వు వచ్చేసరికి తిరుమలలో ఉంటాను అంది నిర్మల. శుభలేఖ చదివిన ప్రతి వారు రంగసాయి వైపు ఆశ్చర్యంగా చూసి ఏం అదృష్టం అనుకున్నారు. ఊపికే కన్నీంటిని ఆపుకుంటూ, దడదడలాడే గుండె చిక్కబట్టుకుంటూ, కంపించే శరీరాన్ని అదుపులో పెట్టుకుంటూ, అడుగుల సవ్వడి కోసం చెవులు రిక్కించి మౌనంగా తలవాల్చి నిల్చుంది రంగసాయి. వెళ్ళు పెద్దమ్మా, వెళ్ళి తీసుకురా. వెంకన్న, సామాన్లు తెచ్చేయి అన్నాడు జయరాం. శుభమల్లే నే తీసుకొచ్చేదా పెళ్లి కూతుర్ని? అందుకే యాజుల భార్యను ట్రైన్లో కాదు కారులో తీసుకుపోదాం అన్నాను. నువ్వు వెళ్ళి తీసుకురా అంది రంగమ్మ ఆజ్ఞాపిస్తున్నట్టు. అనవసర కాలాయాపన ఇష్టం లేనివాడిలా దిగ్గున కారు దిగాడు జయరాం. అతన్ని అనుసరించాడు వెంకన్న. గదిలోకొచ్చి తలెత్తి చూసిన అతని దృష్టి చెదిరిపోయిందొక్కసారి. బంగారు రంగు చీరలో తన మేనిరంగు కలిసి పచ్చగా, ముగ్ధలా, పవిత్రమూర్తిలా, అపురూప సుందరిలా కనిపించింది రంగసాయి జయరాం కళ్లకు. చప్పున చూపులు మరొక వైపు తిప్పుకొని సామాన్లేవో తీసుకువెళ్లాల్సినవి అతనికి చూపించు అన్నాడు. అతనికి చూపించు సామాన్లు. మొట్టమొదటిసారిగా ఏకవచన ప్రయోగం ఆమెకి అమృతపు జల్లులా సోకి హృదయం పరవశించిందో క్షణం. హోల్డాలు, చిన్న పెట్టె, బ్యాగ్ తీసుకుని కారు దగ్గరికి నడిచాడు వెంకన్న. వంగి జయరాం పాదాలు స్పృశించి నమస్కరించబోయింది రంగసాయి. ఇష్టం లేనివాడిలా 2 అడుగులు వెనక్కి వేశాడు జయరాం. పెళ్లి ఖర్చులకి డబ్బుంచండి అంటూ కొన్ని 100 రూపాయల నోట్లున్న చెయ్యి ముందుకు చాచింది రంగసాయి అతని వైపు చూస్తూ. ఆమె కనురెప్పలు తడిగా ఉన్నాయి. ఆమె పెదవులు అదురుతున్నాయి. జాలితో అతని హృదయం ద్రవించిందో క్షణం. ఒక్కసారి కనుబొమ్మలు చిట్లించి పరిశీలనగా ఆమె వైపు చూసి 6 రూపాయలు అందుకుని జేబులో పెట్టుకున్నాడు జయరాం. ఆమె తేలిగ్గా నిట్టూర్చి కర్చీఫ్తో మొహం తుడుచుకుని టేబుల్ మీదున్న పర్సు చేతిలోకి తీసుకుంటూ, సరే తీసుకెళ్లాల్సినవి ఇంకేమీ లేవు అంది. నువ్వు ఫ్రీగా, క్లోజ్గా తిరిగెయ్యాలి. ఎవ్వరికీ ఏ అనుమానం రాకూడదు నెమ్మదిగా అన్నాడు జయరాం. థ్యాంక్స్, అలాగే అందామే. సాంప్రదాయం ప్రకారం జయరాం, రంగసాయిల వివాహం తిరుమలలో వైభవంగా జరిగిపోయింది. జయరాం స్నేహితులు, బంధువులు, సాయి తరపున నిర్మల, ఎలా లేదన్నా 200 మంది హాజరయ్యారు. తానెంతో ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకుంటున్నట్లే నటించాడు జయరాం. సాయి కూడా సిగ్గు, చిరునవ్వు మొహాన పులుముకుంది. పొంగిపోతోంది రంగమ్మ. తన జీవితం సార్థకమైపోయిందన్నట్టు సంబరపడిపోతోంది. ఇదిగో మా అబ్బాయి కోడలు అని అడగని వారికి చెప్పేస్తోంది. 2 పెద్ద ముత్తైదువులు మినహా మిగతా పెళ్లికొచ్చిన వారంతా వెళ్ళిపోయారు. నిర్మలకు ఖరీదైన పట్టుచీర, జాకెట్టు, బొట్టు పెట్టించి సాయి చేత ఇప్పించింది రంగమ్మ. నిర్మలను కౌగిలించుకొని ఆమె భుజంపై తలాంచి, వెళ్ళిపోతున్నావు, ఎప్పుడైనా నన్ను చూడటానికి వస్తావా నిర్మల? నన్ను అర్థం చేసుకుని అభిమానించిన దానివి నువ్వు తప్ప నాకెవ్వరూ అని ఇంకేమో అనబోతున్న రంగసాయి నోరు మృదువుగా చేత్తో మూసి,
వారింపుగా, చచ అవే మాటలు, కొండంత భర్త అండగా ఉన్నాడు, తల్లిలా రంగమ్మ గారున్నారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అంది నిర్మల. కళ్యాణం బొట్టుతో కంటతడి పెట్టకూడదే అమ్మాయి అంది మందలింపుగా రంగమ్మ. రాత్రి 8 గంటల వేళ, తెల్లని వెన్నెల, చల్లని గాలి, నిర్జన ప్రదేశం. ఒక కొండరాతి మీద పెళ్ళకిలా పడుకుని ఆకాశంలో చుక్కల వైపు చూస్తున్నాడు జయరాం. అతని వదనంలో అలసట, చిరాకు, ప్రశాంతతని కోల్పోయిన ఛాయలు. అరే రాస్కెల్, ఇక్కడట్రా ఉన్నావు? ఎటో వెళ్ళాడని పెద్దమ్మ చెబితే సతీ సమేతంగా కాబోలు అనుకున్నాను. ఆమె ఇంట్లోనే ఉన్నారు. ఒరే, మీ పెద్దమ్మ సెలక్షన్ బ్రహ్మాండంగా ఉంది అన్నాడు ప్రసాద్ అతని పక్కన చతికిలబడి కూర్చుంటూ. ఏమిటది? నవ్వాడు జయరాం. నీ భార్య. ఆమె కాలుగోరికి పోలుతుందిరా నీ ప్రేయసి? చి నోర్మయ్. అలానే బ్రదర్, నా మనసులోని మాటల్ని చెప్పేని అని నవ్వి, 4 పట్టుచీరలు తెచ్చాను. అవేమీ ఆమె కలర్కి నప్పవు. పచ్చని శరీర ఛాయకి డార్క్ కలర్ శారీస్ అయితే బాగుంటాయి. నువ్వు గొప్ప అదృష్టవంతుడిరా. మరి మంజరిని వదిలిపెట్టేయి. అధిక ప్రసంగం. కోపంతో జయరాం మొహం జేవురించింది. రంగసాయి అందాన్ని ప్రసాద్ మెచ్చుకుంటుంటే సహించలేకపోతున్నాడెందుకనో. క్షమించరా బ్రదర్, ఎంత స్నేహితుడైనా అతని భార్య అందాన్ని అతని ఎదుట మెచ్చుకోకూడదు అంటూ లెంపలేసుకొని, మరి ప్రయాణం రేపేనా? పద పోదాం కాటేజీకి అన్నాడు ప్రసాద్ నవ్వి. అది కాదురా, ఎదుట మనిషిని గుర్తించకుండా ఒకటే బోర్ కొట్టేస్తావు. చాలా శ్రమ పెట్టాను నిన్ను. నువ్వు చేసిన హెల్ప్కి మెనీ మెనీ థ్యాంక్స్ అన్నాడు జయరాం ప్రసాద్ చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ. థ్యాంక్స్? నువ్వు, నీ మొహం చూస్తే నాకిక్కడ ఎముకలు విరగతంతావనుకున్నాను. నువ్వు మంచివాడివి, నీ మనస్సు మంచిది. నీకు కాదు యాజులు గారు శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు అన్నారు. మీ పెద్దమ్మ కుమాళ్ల తండ్రివై మనుమల్నెత్తుకొని లక్షలార్జించి కీర్తి తెచ్చుకుని అంటూ ఇంకేవేవో ఆశీర్వచనాలు కురిపించారు అక్షతలు చల్లుతూ. వారిలాగే నేను నీ మేలు కోరుతూ మంజరిని వదిలేయ్యరా అన్నాను. ఏదన్నా ఎవరికన్నా ఒక్కసారి చెప్పాలి అన్నాడు జయరాం లేచి నిల్చుంటూ. అతని గొంతు గంభీరంగా ధ్వనించింది. పేరుకి అతని ఊరు రామాపురం అంటారు, కానీ అతని ప్రాక్టీస్, నర్సింగ్ హోమ్ అన్నీ అతని ఇంటికి మైలు దూరంలో ఉన్న మరొక పల్లె, పట్నము కాని తాలూకా కేంద్రంలో. ఆ ఊర్లో డాక్టర్లు, ప్లీడర్లు, ఇంకా ఇతర ఉద్యోగస్తులు ఉన్నారు. అందరికీ ఘనంగా విందు చేశాడు జయరాం. గృహప్రవేశం, వ్రతం యథావిధిగా జరిగిపోయాయి. ఆ సాయంత్రం ప్రత్యేకం ఆడవాళ్లకి పార్టీ ఏర్పాటు చేసింది రంగమ్మ. అందులో గర్ల్స్ హై స్కూల్ టీచర్లు ఉన్నారు. వచ్చిన వారందరినీ రంగసాయికి ఒక్కొక్కరినే పరిచయం చేస్తోంది రంగమ్మ. వినయంగా నమస్కరిస్తోంది రంగసాయి. ఈమె పేరు జ్యోతి, గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్ అంది రంగమ్మ. జ్యోతి అంటూ జ్యోతి 2 చేతులు తన చేతుల్లోకి తీసుకుని సంతోషంగా నవ్వింది రంగసాయి. సాయి, అరే నువ్వా? డాక్టర్ భార్య అంటే ఎవరో అనుకున్నాను అంది జ్యోతి ఆశ్చర్యంగా రంగసాయి వైపు చూస్తూ. మీ ఇద్దరూ ఇదివరకే తెలిసినవారా? ఆశ్చర్యంగా రంగసాయి వైపు చూస్తూ అడిగింది రంగమ్మ. అవునత్తయ్యా, కలిసి చదువుకున్నాం అంది. విందయ్యాక అందరూ వెళ్ళిపోయారు. జ్యోతి మాత్రం రంగసాయితో మాట్లాడుతూ అరగంట వరకు కూర్చున్నది. ఆ మాటల్లో నెమ్మదిగా, ఎవరూ లేనప్పుడు జయరాం గారి గురించి ఏమేమో అనుకుంటూ ఉంటారు. నీకెవ్వరూ పెద్దవారు లేక ఇలా జరిగిపోయింది. నీకేమో జయరాం గురించి తెలియదు కదూ సాయి అడిగింది జ్యోతి. పేలవంగా నవ్వి, తెలుసు, అన్నీ తెలిసే అంగీకరించాను అన్నది రంగసాయి. అన్నీ తెలిసి అంగీకరించావా? తెల్లబోతూ ప్రశ్నించింది జ్యోతి. అమ్మ, అక్క, తమ్ముడు లాంటివారు ఏ ఒక్కరూ నాకు తోడుగా ఉన్నా ఇలా ఉండిపోయేదాన్ని జ్యోతి. ఇప్పుడైతే మాత్రం ఏంలే, నీకు దేవుడు మేలు చెయ్యాలి అని అటు రంగమ్మ రావడంతో మౌనంగా ఉండిపోయింది జ్యోతి. వెళ్తూ రంగమ్మ గారు, సాయం తీసుకుని ఓసారి మా ఇంటికి రావాలి మీరు ఆహ్వానించింది జ్యోతి. అలాగే మంచిది, వెళ్ళిరామ్మా. రంగసాయి, బొట్టు పెట్టి తాంబూలమియ్యి అంది రంగమ్మ. జ్యోతి వెనక గేటు వరకు వెళ్ళింది. గేటు దగ్గర నిల్చున్న ఆమె మనసు గతంలోకి జారింది. తను జ్యోతి చదువుకునే రోజులు మళ్ళీ విడిపోవడం, ఆమె బీఈడీ ట్రైనింగ్కి, తన ఉద్యోగానికి చెరొక ఊరు వెళ్ళిపోవడం, తల్లి, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఉన్న జ్యోతి అవివాహితురాలే. తాను కూడా అలానే ఉండిపోయేది. కానీ ఇక్కడ నిల్చున్నావేం? జయరాం గొంతు. ఆమె గతం చెదిరిపోయింది. ఆహా, ఏం లేదు అని తడబడే అడుగులతో ఇంట్లోకి వెళ్ళిపోయింది. తమతో వచ్చిన ముత్తైదువులను ఆ రోజు ఉంచేసింది రంగమ్మ. బంధువులు మీరు ఇవాళ వెళ్ళిపోతామంటే ఎలా అంటూ.
జయరాం తండ్రి రావ్ బహదూర్ గారి గది ఆయన పోయిన దగ్గర నుంచి ఆ గది తనది చేసుకున్నాడు జయరాం. తానింట్లో ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు అందులో. ఆ గది పక్క గది జయరాం తల్లి రత్నావతిది. 2 గదులకి మధ్య తలుపులున్నాయి. గది కిటికీ ఊచల మధ్య నుంచి చూస్తే బయట ప్రకృతి రమణీయంగా కనిపిస్తుంది. దూరాన కొండలు, పంటచేలు, ఊరు, సూర్యోదయం, సూర్యాస్తమయాలు అన్నీ అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అతని గది ఆ వేళ ప్రత్యేకంగా అలంకరించబడింది. తెల్లని పాన్పు మీద మల్లె, సంపెంగ పూలు, అత్తరు, సెంటు, అగరొత్తుల సువాసన. అలసటగా చిరాగ్గా ఉన్న జయరాం ఆ గదిలో అడుగుపెట్టి ఏదో గ్రహించిన వాడిలా బాగుంది అని నవ్వి మంచం మీద చల్లిన పూలు దులిపేశాడు. రంగమ్మ మీద కోపం వచ్చింది. చిచి, నేను స్వతంత్రుణ్ణి అనుకుంటూ ఈమె మాటలకెందుకు లొంగిపోతానో అని పిడికిలతో నుదురు కొట్టుకొని ఈజీ చైర్లో పడుకొని కళ్ళు మూసుకున్నాడు. మంజరిని చూసి మాట్లాడి వారం దాటిపోయింది. తాను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసరికి కుప్పలా కూలిపోయింది మంజరి. వలవలా ఏడ్చింది. జరిగిందంతా చెప్పి ఆమెకు అన్యాయం చెయ్యనని, జీవితాంతం నిన్ను తప్ప మరొక స్త్రీని కన్నెత్తి చూడనని ఆమె చేతిలో చెయ్యి వేసి ప్రమాణం చేశాడు. ఆమె కన్నీరొత్తి ఓదార్చాడు. ఇవాళ డిన్నర్కి రమ్మని కారు పంపాడు. ఆమె రాలేదు. నలుగురితో పాటు ఆమెను పార్టీకి రమ్మని ఆహ్వాన పత్రిక పంపింది రంగమ్మ. కానీ మంజరి రాలేదు. అడుగుల సవ్వడికి ఉలికిపాటుగా కళ్ళు తెరిచి చూశాడు జయరాం. తెల్లని జరీ చీర, తలలో పూలు. గదిలోకొచ్చింది రంగసాయి. తలుపులు మూసుకున్నాయి. రోషంతో, అసహనంతో జయరాం వదనం కందింది. ఒక్కసారి అతని వైపు చూసిన రంగసాయి నువ్వు అవతలికి వెళ్ళు అని అతని చేత చెప్పించుకోకుండా తానే తప్పుకోవాలి అనుకొని నెమ్మదిగా 2 గదుల మధ్యనున్న తలుపులు తెరిచి 2వ గదిలోకి వెళ్ళి తలుపులు మూసి గడియ పెట్టింది. ఆ తలుపులకి చేరపడి నిల్చున్న ఆమె కళ్ళు జలజలా వర్షించాయి. తనకు తానే ఈ బంగారు పంజరంలో ఇరుక్కుంది. తనకిహ ఇతరుల వలన భయం, ఇతని వల్ల సౌఖ్యం రెండూ లేవు. ఈ భవంతిలో డాక్టర్ జయరాం భార్యగా, రావ్ బహదూర్ గారి కోడలిగా, ఈ జమీకి రాణిగా పండి రాలిపోతుంది. ఇంతే, తన జీవితం ఇంతే. ఆమె కనులు నిర్విరామంగా వర్షిస్తున్నాయి. తలుపు తట్టిన చప్పుడు. సాయి. జయరాం గొంతు. ఆమె గుండె దడదడలాడింది. గబగబా కళ్ళు తుడుచుకుని తలుపులు తెరిచింది. ఆ గదిలో అంటూ లోపలికి చూశాడు జయరాం. పాతకాలపు పట్టెమంచం ఉంది. కానీ దానిమీద పక్క దిండు లేవు. పీరువా తెరిచి ఒక దుప్పటి తన పక్క మీద ఒక దిండు తీసిస్తూ, ఇవిగో, ఇవి తీసుకో, రేపు నీ గదిలో పక్క అవి ఏర్పాటు చేయిస్తాను అన్నాడు. అవి ఆమె తీసుకుంటుంటే మన షరతులు గుర్తున్నాయి కదూ. ఈ మధ్య తలుపులు ఎప్పుడూ తెరవకూడదు. అవి తెరవబడవు, అర్థమైందా? పెద్దమ్మకి ఎవ్వరికి ఎప్పుడూ ఏమీ తెలియకూడదు, తెలియడానికి వీల్లేదు అన్నాడు జయరాం. ఆమె అర్థమైంది అన్నట్టు తల ఊపి తలుపులు మూసింది. జీవితంలో ఏదో అపూర్వమైన వస్తువుని పోగొట్టుకున్నట్టు ఆమె మనస్సంతా బరువుగా, విషాదంగా తయారైంది. ఆమెకు తెలియకుండానే ఆమె చెంపలు కన్నీటితో తడిసిపోతున్నాయి. మన షరతులు గుర్తున్నాయి కదూ. మధ్య తలుపులు తెరవబడవు, ఎవరికి ఎప్పుడు ఏమీ తెలియకూడదు, అర్థమైందా? జయరాం మాటలు సన్నగా ఆమె హృదయాన్ని తొలిచేస్తున్నాయి. మనసారా ఆరాధిస్తోంది అతన్ని. ఆ మనస్సు అతని నుంచి ఏమీ కోరుకోకుండా అణిచిపెట్టాలి. అతని భార్యగా అతని గౌరవం కాపాడుతూ ఈ ఇంట్లో, ఈ వివాహ బంధంలో బందీగా మగ్గి మసైపోవాలి. ఆమె పెదవులు బిగుసుకున్నాయి. తన మీద తనకే కోపం వచ్చిన ఆమె వదనం ఎర్రబడింది. కారు హారన్ వినిపించి ఉలికిపాటుగా కదిలి కిటికీ వైపు నడిచి కిటికీ ఊచల మధ్య నుంచి వీధి గేటు వైపు దృష్టి సారించింది. బ్లూ అంబాసిడర్ కారు వెన్నెల్లో తెల్లగా పొడవుగా ఉన్న రోడ్డు మీద నుంచి సాగిపోతోంది. జయరాం మంజరింటికి వెళ్ళిపోతున్నారు. ఆమె పెదవులు గొణిగాయి. ఒక్కసారి కిటికీ ఊచలకి తల కొట్టుకుని ఏడ్చింది. అర్ధరాత్రి దాటింది. వెన్నెలా మసకబారిపోతోంది. తనకు తానే జీవితం ఇలా మలుచుకుని ఈ అర్థం లేని ఆవేదన, దుఃఖం ఎందుకు మళ్ళీ అనుకుని గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుంది. ఇప్పుడు రంగసాయి కలెక్టర్ ఆఫీస్ గుమాస్తా కాదు, డాక్టర్ జయరాం గారి భార్య. ఆమె పెదవులెందుకో చిరునవ్వుతో విచ్చుకున్నాయి అలా స్ఫురించేసరికి. మర్నాటి ఉదయం 10 గంటల వేళ తాను ఆ గదికెళుతూ ఎదురైన జయరాం వదనంలోకి చూసింది. సాయి 2 క్షణాలు. అతని వదనం విషాదంగా, అశాంతిగా ఉంది. మీరి పెళ్లికి అంగీకరించకుండా ఉంటే సంతోషిస్తాను అని అతను అన్నమాట పదే పదే గుర్తుకొచ్చింది. పాపం, తానే బలవంతాన అతని జీవితంలోకి ప్రవేశించింది. తనను తానుగా అతనికి ఏ ఇబ్బంది కలగనివ్వకూడదు. ఇష్టం లేని పెళ్లిని గుర్తు చేస్తూ సాధ్యమైనంత వరకు అతనికి కనిపించకూడదు, అతన్ని విసిగించకూడదు అని నిశ్చయించుకుంది.
ఆ ఉదయం మేడమెట్లు దిగుతుంటే ఎదురైన రంగమ్మ ఆమె వైపు అనుమానంగా చూస్తూ, అసలు జయరాం నీతో మాట్లాడాడే సాయి? ఆహా, ఎందుకలా అడుగుతున్నానంటే నిన్నంతా నా మీద కోపంగా చిరాగ్గా ఉన్నాడులే అంది. పొండత్తయ్యా అని నవ్వేసి సిగ్గుని అభినయించింది రంగసాయి. ఆ సాయంత్రానికి ఆమె గదిలో మంచం మీద పరుపు, దిండు, గదిలో ఓవైపు టేబుల్, కుర్చీ, అద్దం ఇలాంటి హంగులన్నీ అమర్చబడ్డాయి. ఆ రాత్రి భోజనం చేసి వెంటనే నైట్ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోయాడు జయరాం. బంధువులంతా వెళ్ళిపోయారు. మధ్యాహ్నం సీనయ్య వచ్చి, అమ్మగారు అక్కడ ఇంటి తాళాలు ఇవ్వండి, మీ సామాన్లు ఇక్కడికి తెచ్చేయమన్నారు అయ్యగారు అన్నాడు. తాళం చెవులిచ్చింది రంగసాయి. ఆమె సామాన్లన్నీ తెచ్చాడు సీనయ్య. గిన్నె, చెంబు వగైరా వంట ఇంట్లోనూ, కుర్చీలు, హాల్లోనూ ఇలా అన్ని సామాన్లు తనవని వేరు లేకుండా ఆ ఇంట్లో సర్దేసింది రంగసాయి. మరొక 4 రోజులు దొర్లాయి. డైనింగ్ రూమ్లోంచి రంగమ్మ జయరాం మధ్యన సన్నగా ఏదో వాదన వినరావడంతో వరండాలో నిల్చుండిపోయింది రంగసాయి. భోజనం మధ్యలో చేయి కడిగి లేచినట్లున్నాడు జయరాం. బాబు రా, అన్నం తిను, ఈసారి నిన్నేమన్నా అడిగితే ఒట్టు అంటోంది రుద్ధకంఠంతో రంగమ్మ. అతను మేడమెట్లెక్కుతున్న సవ్వడి. ఏం జరిగిందత్తయ్యా అడిగింది రంగసాయి రంగమ్మ దగ్గరికొచ్చి. ఏమిటి జరిగిందా అని చెమ్మగిల్లి కళ్ళు తుడుచుకొని, ఇక నాకేం లేదు, నీకే వదిలిపెడతాను వాడి సంగతి. ఆ మంజరికి ఊర్లో ఉన్న మన మేడ ₹1,00,000 విలువ చేసేది రాసేశాడట దాని పేర. అది అలిగింది కాబోలు పెళ్ళాడని అంది రంగమ్మ. ఆమె వదనం రోషంతో కందింది. మౌనంగా ఉండిపోయింది రంగసాయి. ఆ రోజు ఎవ్వరూ భోజనం చేయలేదు. ఆ మరురోజు జయరాంని బ్రతిమలాడి ఏడ్చేసింది రంగమ్మ. భోజనం చేసి వెళ్ళు, నిన్న నువ్వు చేయి కడిగి లేచిపోయావు. రంగసాయి తినలేదు. నేనా తినగలనన్నం? ఎందుకు బాబు ఈ అభోజనాలు? పచ్చని తోరణం కట్టుకున్న ఈ ఇంట్లో వద్దు బాబు, వద్దు, భోంచేసి వెళ్ళు అంటూ. నా మనసేం బాగలేదు, విసిగించకు పెద్దమ్మా అన్నాడు జయరాం. కన్నీళ్ళొత్తుకుంటూ మౌనంగా నిల్చుంది రంగమ్మ. ఒక్కసారి ఆమె వైపు చూసి, పద అన్నం పెట్టు అంటూ డైనింగ్ రూమ్ వైపు నడిచాడు జయరాం. ఇవాళ కాదు, పెళ్లి నిశ్చయించుకున్న నాటి నుంచి అతని హృదయంలో సంచలనం రేగి ప్రశాంతత లోపించింది. మంజరి గురించే కాదు, రంగసాయి గురించి కూడా ఆలోచించసాగాడు. అతను భోజనం ముగించి పైకి వెళ్తుంటే ఎదురైంది రంగసాయి. నిల్చుని, ఇదిగో ఇటు చూడు అన్నాడు జయరాం. ఒక్కసారి అతని వైపు చూసి తలవాల్చి మౌనంగా నిల్చుందామే. ఇదిగో అవాళ నువ్విచ్చిన డబ్బు స్టేట్ బ్యాంక్లో చెప్పాను, కారు తీసుకెళ్ళు, నీకు అకౌంట్ ఉందనుకుంటాను, లేకపోతే ఓపెన్ చేయి అన్నాడు కొన్ని రూపాయల కాగితాలు పట్టుకున్న చెయ్యి ముందుకు చాపుతూ. వద్దు, పెళ్లి ఖర్చుల కోసమని ఇచ్చాను. అతను విసుగ్గా, ఇందా తీసుకో, చెప్పినట్టు చెయ్యి అన్నాడు. మౌనంగా చెయ్యి ముందుకు చాపి ఆ డబ్బు తీసుకుందామే. ఇంత డబ్బు ₹5,000 ఇంట్లో ఉంచడం మంచిది కాదు, బ్యాంకులో వేయి మరోసారి హెచ్చరింపుగా చెప్పి వెళ్ళిపోయాడతడు. మర్నాడు, చిన్నమ్మగారు కారు సిద్ధంగా ఉంది, వస్తారా బ్యాంకుకి అన్నాడు సీనయ్య. ఆ డబ్బు తన అకౌంట్లో జమ చేసి వచ్చింది రంగసాయి. పెరటి తోటలో మొక్కలకి గొప్పులు తవ్వుతున్నాడు వెంకన్న. గులాబీ, మందార మొక్కలు గుబురుగా ఉన్న చోట తెల్లని బొచ్చుకుక్క పిల్లని చంకన ఎత్తుకుని నిల్చుంది రంగసాయి. చిన్నమ్మగారు, దాన్ని మీరు ఎక్కువ మచ్చిక చేస్తున్నారు, అది మరి మిమ్మల్ని ఒగ్గదు అన్నాడు వెంకన్న. నిజమా టామీ, మరి నన్ను వదలవా అని దాని తల మీద దువ్వి, ఏయ్ వెంకన్న, దూడ విడిపోయి గంతులు వేస్తోంది, ఇవాళ వాళ్ళమ్మ దగ్గర పాలన్నీ దానివే, పెద్దమ్మగారి చేత నీకు కావలసినన్ని దీవెనలు అంటూ కిలకిలా నవ్వింది రంగసాయి. ఆమె వదనంపై తళుక్కున ఓ మెరుపు మెరిసి మాయమైంది. ఏమిటది అనుకుంటూ చివాలన తల పైకెత్తి చూసింది. మేడ మీద జయరాం గదివైపు ఎవరిదో నీడ కదిలి పోయింది. చెప్పున ఏదో అనుమానంతోటి, వెంకన్న, అయ్యగారింటికొచ్చారా అడిగింది. దూడమెడలో పలుపు కడుతున్న వెంకన్నని. మధ్యాహ్నం నుంచి ఇంట్లోనే ఉండిపోనానండి, మీరు వెళ్ళిపోయారనుకున్నారా ఎదురు ప్రశ్న వేశాడు వెంకన్న. కుక్కపిల్లని వదిలేసి గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయింది రంగసాయి. అమ్మాయి, బాబు నిద్రలేచాడేమో, ఈ కాఫీ టిఫిన్ ఇచ్చిరా అంది రంగమ్మ. సరే అని ఆమె దగ్గర తీసుకుని జయరాం ఇంట్లో ఉన్న కాలంలో అతని పనులు చేసే గోపిని పిలిచి అయ్యగారికి విచ్చేయి అని చెప్పింది రంగసాయి. అతని చేతికి కాఫీ ఫ్లాస్కు, టిఫిన్ ప్లేటు ఇస్తూ. సోగ కనులతో అందమైన పచ్చని వదనం, చిరుగాలికి ఎగిరే ముంగురులు, ఎత్తుగా చుట్టిన సిగలో ఓ పక్క ముడిచిన ముద్దబంతి పువ్వు, పచ్చని మెడకు చుట్టిన నల్లని పూసలు, మేనిరంగుతో పోటీపడుతూ సన్నని పైటచాటున మెరిసే మంగళసూత్రాలు, తెల్లని జరీ పూల చీర, తెల్లని జాకెట్టు, చంకలో తెల్లని బొచ్చు కుక్క పిల్ల, పరుగెత్తే దూడవైపు నవ్వుతూ చూసే రంగసాయి మనోహర రూపం మననం చేసుకుంటున్న జయరాం,
అడుగుల సవ్వడికి చివాలున తల తిప్పి ద్వారం వైపు చూశాడు. కాఫీ ఫ్లాస్కు, టిఫిన్ ప్లేటు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. ఇప్పుడు ఇవెందుకు, ఎవరిచ్చి రమ్మన్నారు అన్నాడు జయరాం వాచ్ చూసుకుంటూ అప్రయత్నంగా. చిన్నమ్మగారు అన్నాడు గోపి. సర్లే వెళ్ళు అన్నాడు జయరాం. కానీ తానే ఇచ్చిపోరాదు అనిపించలేదు అతనికి. ప్రతిరోజు మామూలుగానే దేవతార్చన జరుగుతోంది. జయరాం బాబు అని పిలిచి తీర్థమిస్తాడు యాజులు. తర్వాత అమ్మాయి రంగసాయి తీర్థం తీసుకో అని పిలుస్తాడు. తీర్థం తీసుకుని జయరాం వెళ్ళిపోయి ఉంటాడనుకున్న రంగసాయి చప్పున పూజామందిరంలో అడుగుపెట్టి తలెత్తి చూసి నిల్చుండిపోయింది. అలా నిల్చుండిపోయావేమ్మా, ఇలా వచ్చి బాబా పక్కన నిల్చో అన్నాడు యాజులు నవ్వుతూ. బిడియంగా వచ్చి నిల్చుని తప్పదన్నట్టు జయరాం పక్కన ఒదిగింది. ఇద్దరికీ తీర్థం ఇస్తూ, రేపు 16 రోజుల పండగ, మీ గురువమ్మగారు వస్తారు ఉదయాన్నే, మీ ఇద్దరూ స్నానాలు చెయ్యాలి, మిగతా వేడుకంతా మీ పెద్దమ్మగారికి తెలుసనుకోండి అన్నాడు యాజులు నవ్వుతూ. తాను చిన్నగా నవ్వి గబగబా అవతలికి వెళ్ళిపోయాడు జయరాం. 16 రోజుల పండగని ఒకటే హడావిడి పడిపోతోంది రంగమ్మ. నౌకర్లందరికీ పిండి వంటలతో భోజనాలు పెట్టింది. ఓసారి రంగమ్మ అనారోగ్య కారణంగా 10 సంవత్సరాల క్రితమే ఓ వంట మనిషిని ఏర్పాటు చేశాడు జయరాం. తర్వాత రంగమ్మ మానిపించమన్నా, నువ్వింక రెస్ట్ తీసుకో, కాకపోతే నాకు అన్నం పెట్టే డ్యూటీ నీది, నువ్వింక వంట చేయడానికి వీల్లేదు అన్నాడు జయరాం. అప్పటి నుంచి ఆ వంట మనిషి నరసయ్య స్థిరపడ్డా ఇంట్లో. ఏమిటిలా వచ్చావు, బహుకాల దర్శనం నిండుగా రంగసాయి వైపు చూసి నవ్వుతూ మనస్ఫూర్తిగా అన్నాడు జయరాం. ఆమెను అతను చూసి 2 నెలలు దాటింది. కావాలని అతనికి ఆమె కనిపించడం మానేస్తుందని మాత్రం అతనికి తెలియదు. 2-3 సార్లు ఆమెను ఓసారి చూడాలని అనిపించినా అతనికి కనిపించలేదు ఆమె. కానీ ఆమెను పిలవాలంటే అభిమానం అడ్డు తగిలింది. అతని ఇంట్లో ఉన్న కాలంలో అతనికి కావాల్సిన పనులు, స్నానానికి నీళ్లు, సబ్బు, తువ్వాలు ఇవ్వడం, అతని గది ఊడ్చి బట్టలు పుస్తకాలు సవరించడం, ఇలాంటి పనులన్నీ 16 ఏళ్ల కుర్రాడు గోపి చేస్తాడు చురుగ్గా. భోజనం, కాఫీ, టిఫిన్ ఆప్యాయతగా వడ్డన చేయడం రంగమ్మ డ్యూటీ. రోజు మొత్తంలో జయరాం ఇంట్లో ఉండేది 2-3 గంటలే. రాత్రి భోజనం అయిన వెంటనే నైట్ డ్రెస్ వేసుకుని కారు మీద ఊర్లోకి వెళ్ళిపోతాడు. చిచి, బుద్ధి లేదు, ఒక్కరోజున ఇంట్లో ఉండడు, భార్యను ఏడిపిస్తున్నాడు అనుకుంటారు రంగమ్మ దగ్గర నుంచి నౌకర్ల వరకు. చాటుగా గది గుమ్మం దగ్గర మౌనంగా తలవంచి నిల్చున్న ఆమెను చూసి మళ్ళీ నవ్వుతూ, ఏమైనా మాట్లాడాలా, కొత్తగా ఈ సిగ్గేమిటి అన్నాడు. నా క్లాస్మేట్ జ్యోతి, అదే గర్ల్స్ హై స్కూల్ హెడ్ మిస్ట్రెస్, మీకు తెలుసు అనుకుంటాను తడబడిందామె గొంతు. తెలియదు, కానీ ఏమిటి చెప్పు. మీ ఇంటికి 4-5 సార్లు వచ్చింది. నా ఇల్లైతే నా కోసం వచ్చిందా? ఆహా కాదు, మన ఇంటికి నా కోసం వచ్చింది. వాళ్ళ స్కూల్ వార్షికోత్సవాలున్నాయట, చాలా గ్రాండ్గా చెయ్యాలనుకుంటోంది. చెయ్యమను. అతని కొంటెతనానికి వచ్చే నవ్వు ఆపుకునే ప్రయత్నంలో పెదవులు బిగబడుతూ పిల్లల చేత నాటకాలు వేయిస్తుందట. నన్ను తనతో సహకరించమంది. ఇంట్లో పని పాట లేకుండా కూర్చోవడం నాకు బోర్గా ఉంది. కుక్కపిల్ల ఉందిగా ఆడుకోవటానికి. ఈసారి నవ్వేసింది రంగసాయి. అది కాదండి, కాస్త రిలీఫ్ కావాలి. అలా ఎటన్నా వెళ్తే మీకు అభ్యంతరమా? క్షణంలో అతని వదనం గంభీరంగా మారిపోయింది. నా భార్యగా నా గౌరవానికి భంగం లేనంత వరకు నాకేమీ అభ్యంతరం లేదు, వెళ్ళొచ్చు అన్నాడు. థ్యాంక్స్ చెప్పి వెనుతిరిగి వెళ్ళిపోయిందామె. చూడు, నువ్వు ఈ రూమ్లో కూర్చొని నాకు కావాల్సినవి దేశభక్తి గేయాలు 2, అలా దేశభక్తిని ప్రబోధించేదే చిన్న నాటకం రాయాలి అంది జ్యోతి రంగసాయి భుజాలపై చేతులాంచి ఆమెను కుర్చీలో కూర్చోబెడుతూ. అబ్బే రాయలేను, నాకు చేత కాదు బాబు. అదెప్పుడో చిన్నప్పుడు నేను హుషారుగా ఏదో రాశానని అది గుర్తుపెట్టుకొని నన్ను ఈ పనికి పురమాయించకు అంది. నోర్మై, డాక్టర్ జయరాం భార్యకు హుషారు లేకపోవడం ఏమిటి? ఎవరైనా నవ్వుతారు. నవ్వని ప్లీజ్, రాయమంటుంటే ఏదో రాస్తాను, బాగలేకపోతే నవ్వకూడదు. నువ్వు రాయడం మేము నవ్వడమునా? నాకు తెలుసులేవోయ్, నువ్వెలా రాస్తావోనో అని ఓ కప్పు కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది జ్యోతి. ఏమేమో రాసింది, చదివి బాగుండలేదని 2-3 సార్లు ఆ కాగితాలు చించి పారేసింది. ఓ గంట తర్వాత, ఏయ్ జ్యోతి, స్ట్రాంగ్ కాఫీ ఓ కప్పు తీసుకురా అంది. కాఫీ తెచ్చిన జ్యోతి వైపు చూసి నవ్వుతూ, ఇప్పటికీ పనికొచ్చేది ఒక్క అక్షరం కూడా రాయలేదు. 3 టావుల కాగితాలు, 2 కప్పులు కాఫీ ఖర్చయింది నీకు అంది రంగసాయి. ఇప్పుడు ఇంక రాసేయగలవు అంది జ్యోతి. కాఫీ సిప్ చేస్తూ, ఎందుకలా ఉన్నావు అడిగింది రంగసాయి. నీ ముఖం చూస్తుంటే అలా అనిపించింది నాకు. అవును, ఇప్పుడు రాయగలను. నీకు ఏమన్నా రాసిచ్చే ఇంటికి వెళ్తాను. థ్యాంక్స్ అని రంగసాయి బుగ్గ మీద చటుక్కున ముద్దు పెట్టుకుంది జ్యోతి. ఏమిటా చిలిపితనం?
ఓ పొరపాటైంది, జయరాం గారికి చెప్పకేం అని నవ్వి వెళ్ళిపోయింది జ్యోతి. ఒక గేయం రాసి నాటకానికి ప్లాట్ ఆలోచిస్తూ మౌనంగా కొంచెం సేపు శూన్యంలోకి చూసి మళ్ళీ పెన్ చేతిలోకి తీసుకుంది రంగసాయి. ఆ వేళ ఆదివారం కావటాన మధ్యాహ్నం 2 గంటలకే రంగమ్మకు చెప్పి జ్యోతి ఇంటికొచ్చేసింది. సాయంత్రం వరకు కబుర్లు నవ్వులు నడిచిపోయింది. తర్వాత రాయటానికి ఉపక్రమించిందేమో. ఆమెకు టైం తెలియడం లేదు. ఎప్పుడు చీకటి పడిందో, గదిలో లైటు వేసి జ్యోతి ఎప్పుడు వెళ్ళిపోయిందో ఆమెకు తెలియదు. ఊహాస్రవంతిలో కొట్టుకుపోతోంది. మేడం, డాక్టర్ గారు నీకోసం కారు పంపించారు. ఈ రాత్రి నిన్నెక్కడ ఉంచుకుంటానని చెప్పనా? రంగసాయి చెవిలో నెమ్మదిగా చెప్పింది జ్యోతి. తుళ్ళిపడ్డట్టయి, అరే రాత్రైపోయిందా? నేను 5 వెళ్ళిపోవాలనుకున్నాను. ఏమంటారో, 2 రోజుల్లో మిగతా రాసిస్తాను అంటూ లేచి గబగబా కారు దగ్గరకు వచ్చింది రంగసాయి. టైం లేదు, పిల్లల చేత రిహార్సల్స్ చేయించాలి, వస్తుంటావు కదూ అంది వెనకాలే వచ్చిన జ్యోతి. అలాగే అని కారుకి కూర్చుంది రంగసాయి. వీధి వరండాలో చేతులు వెనక్కి కట్టుకుని ప్రచారం చేస్తున్నాడు జయరాం. అతన్ని చూసిన రంగసాయి గుండె దడదడలాడింది. నాటకం రాయాలని రాస్తూ గదిలో కూర్చున్నాను, టైం తెలియలేదు. జయరాం సమీపంలో నిల్చుని క్షమాపణలా చెప్పింది రంగసాయి. అతనేం మాట్లాడలేదు. కారు వైపు నడిచాడు గబగబా. నల్లని చారల నైట్ డ్రెస్ అందంగా ఆకర్షణీయంగా ఉన్న జయరాం వైపు ఆసక్తిగా చూస్తూ కొన్ని క్షణాలు నిల్చుండిపోయింది. అలాగే సాయి. తానే కారు డ్రైవ్ చేసుకుంటూ ఊరివైపు వెళ్ళిపోయాడు జయరాం. రంగసాయిని చూస్తూనే వెళ్ళమన్నాననుకో, తొందరగా ఇల్లు చేరక్కర్లా, ఇంత రాత్రి వరకు అలా పరాయింట ఉండవచ్చునా మందలింపుగా అంది రంగమ్మ. మీ అబ్బాయి కోపగించుకున్నారా అత్తయ్య? ఆతృతగా అడిగింది రంగసాయి. నువ్వు రాత్రి ఒంటరిగా రావాలని కారు పంపించమని చెబితే ఓసారి విసుక్కుని కారు పంపించాడు అంది రంగమ్మ. గదిలో కూర్చున్నాను, టైం తెలియలేదు అంది రంగసాయి నెమ్మదిగా. మతి లేకపోతే సరి, రా అన్నం తిందు గాని అంది రంగమ్మ. చాలా రోజులు దొర్లాయి. రాత్రి 9 గంటల ప్రాంతాన షాప్లో కూర్చొని వ్యాపార విషయాలు మాట్లాడుకుంటున్నారు జయరాం, ప్రసాద్. జయరాం లేచి వెళ్ళబోతుంటే అతను చేయి పట్టుకొని, జయరాం, నీ భార్య ఏం చదివారు అడిగాడు ప్రసాద్. ఎందుకు నవ్వుతూ అడిగాడు జయరాం. ఏం లేదు, నీ భార్య గురించి మా ఆవిడ తెగ పొగుడుతుంది. ఆమె బాగా నాటకాలు అవి రాస్తారని, చాలా బాగా మాట్లాడతారనీను. ఆమె రాసిన నాటకం ఎలా ఉంటుందో చూడాలనిపించేది. నిన్న అవకాశం దొరికింది. నిన్న మహిళా మండలి వాళ్ళు నాటకాలు డ్యాన్సులు పిల్లల చేత వేయించారు. టికెట్లు అమ్మారులే. డబ్బు రక్షణ నిధికి పంపిస్తారట. ఓ టికెట్ కొనుక్కొని నేను వెళ్ళాను అని క్షణమాగి, మీ ఆవిడ ఒకటే హడావిడిగా తిరగడం చూశాను. పాటలు నాటకం బ్రహ్మాండంగా ఉన్నాయి. ఆమె చేత ఎప్పుడైనా పాడించి విన్నావో లేదో కానీ, అబ్బా, ఆమె గొంతు ఎంత మధురంగా ఉంటుంది, ఎంత బాగా పాడగలదు అన్నాడు ప్రసాద్. తానెందుకు పాడింది అడిగాడు జయరాం. ప్లేబ్యాక్ సాంగ్లే. అమ్మాయిలు భరతనాట్యం చేశారు, ఏవో డాన్సులు చేశారు. ఆ పాట ఎవరిదని నా పక్కన కూర్చున్న ప్రెసిడెంట్ని అడిగాను. మిసెస్ జయరాం అన్నాడు. అంటూ జయరాం వైపు చూశాడు ప్రసాద్. అతని వదనం గంభీరంగా ఉదాసీనంగా మారిపోయింది. ఏం మాట్లాడవేం, అలా పెట్టావు ముఖం? మంజరి గొంతే కానీ ఆమె గొంతు బాగుండదా కవ్వించాడు ప్రసాద్. అధిక ప్రసంగం చెయ్యొద్దని నీకు చాలాసార్లు చెప్పాను. ఆవిడేం చదివారో చెప్పేయి, నోరు మూసేస్తాను, నీ మంజరి మాట ఎత్తను. బిఏ. మౌనంగా ఉండిపోయాడు ప్రసాద్. మరి వెళ్తాను, రేపు అకౌంట్స్ రాయడం పూర్తి చేయి అంటూ ముందుకు నడిచాడు జయరాం. ఎక్కడికి వెళ్తావిప్పుడు? ఇంటికి అంటూనే కారులో కూర్చొని తానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు జయరాం. ఊళ్ళోకి వెళ్తూ గేటు తాళం వెయ్యి అని చెప్పిన జయరాం తిరిగి వచ్చేసరికి అతని వైపు కొంత ఆశ్చర్యంగా కొంచెం సంతోషంగా చూస్తూ గేటు తెరిచాడు వెంకన్న. అయ్యగారి వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఆ పైన అతని ఊహ తాను చిన్న పాపాయినెత్తుకుని ఆడించే సీన్లోకి పరుగులు తీసింది. సాయి. జయరాం గొంతు. ఉలికిపాటుగా కలత నిద్రలో లేచి మంచం మీద కూర్చుంది రంగసాయి. తలుపు, 2 గదులకి మధ్యనున్న తలుపు, ఎప్పుడూ తెరవకూడదన్న తలుపు, తెరవబడిన తలుపు తెరవమని తడుతున్నాడు జయరాం. అతన్ని రోజుకొకసారన్నా చూడందే ఉండలేదు తను. అతన్ని చూడాలని కోరిక అరికట్టలేకపోతోంది. అతడు డ్రెస్ వేసుకుని 10:30 ప్రాంతాన హాస్పిటల్కి వెళ్ళడానికి వీధి వరండా మెట్లు దిగింది మొదలు అతని కారు కనిపించే వరకు మేడపై నిల్చుని చూస్తుంది. అతని వదనంలో తనకు కనిపించే అశాంతి, మీరీ పెళ్లికి అంగీకరించకపోతే సంతోషిస్తాను అని అతను ఆనాడన్నమాట అతనికి కనిపించవద్దని శాసిస్తున్నాయి. తాను కనిపించకుండా ఉంటే అతనికి మనశ్శాంతి లభిస్తుందేమో అనిపిస్తుంది. అతను తనను చూసి మాట్లాడి చాలా రోజులైంది.
రంగమ్మ తమ మధ్య సామరస్యం లేదని చాటుగా ఏడ్చి కళ్ళొత్తుకుంటుంది. తనకి ఎన్నో హితోక్తులు చెప్పి అతనికి దగ్గరవ్వమని ప్రోత్సహిస్తుంది. సాయి తలుపు తీ, గట్టిగా అరిచినట్లున్నాడు జయరాం. ఆ గొంతులో రవంత కోపం, విసుగు. తలుపులు తెరిచి నిండా పైట కప్పుకొని నిల్చుంది రంగసాయి. వంచిన తల, కలవరపడే చూపులు, భయపడుతున్నట్లున్న ఆమె ఆకృతి. ఆమె వైపు పరిశీలనగా చూశాడు జయరాం. ఆమెనేమేమో అడగాలని, తీవ్రంగా మందలించాలని వచ్చాడింటికి. ఆమె చేసిన నేరమేమిటి అని ప్రశ్నించుకుంటే ఆమెకు నాటకాలు రాయగలిగే శక్తి ఉందని రాసింది. నాటకాలు వేయించింది. డబ్బు వసూలు చేసింది రక్షణ నిధి కోసం. ప్రేక్షకుల ఆదరణ వారికి లభించాలని తెర వెనక పాడింది. మహిళా మండలి వారికి ఉదారంగా సహకరించింది. తాను వద్దని, అలా ఎందుకు చేశావని అంటే ఆమె తనను అసహించుకోవచ్చు, సంస్కారహీనుడు అనుకుంటుంది. ఎందుకు పిలిచారు ప్రశ్నించింది రంగసాయి. క్రాఫ్ట్ చేత్తో వెనక్కి తోసుకుంటూ శూన్యంలోకి చూస్తూ నిల్చుండిపోయిన జయరాం వైపు చూస్తూ. నీతో మాట్లాడాలి, ఓసారి గదిలోకి వచ్చి కూర్చుంటావా అన్నాడతను. ఏమిటి మాట్లాడాలి అనుకుంటూ తడబడే అడుగులతో అతని గదిలోకి వచ్చింది. అలా కూర్చో అని ఆమెకు కుర్చీ చూపించి ఆమె ఎదుర కుర్చీలో తాను కూర్చున్నాడు. ఎలా సంభాషణ ప్రారంభించాలో తట్టడం లేదు. ప్రసాద్ తన భార్య పాట గురించి పొగుడుతుంటే అలా అందరూ వినేలా గాన కచేరీ చేసిందా అని సహించలేకపోయాడు. ఇంటికొచ్చి భార్యను తీవ్రంగా మందలించాలని, ఆమె ఎదురు తిరిగి వాదిస్తే ఇంట్లోంచి గెంటెయ్యాలని కూడా అనుకుంటూ ఆవేశంగా బయలుదేరాడు. మళ్ళీ ఆమె చేసిన నేరం ఎలాంటిది అనే ప్రశ్న అస్థిమితంగా కూర్చున్నాడు. క్షణాలు దొర్లాయి ఇద్దరి మధ్య మౌనంగా. ఏమిటి, ఏం మాట్లాడాలి, ఎందుకలా ఉన్నారు, మీ మనసెందుకో బాగున్నట్టు లేదు అంది రంగసాయి చిన్నగా నవ్వుతూ. తన వదనంలో మనసుని పసిగట్టేసింది అనుకున్న జయరాం, ఆహా ఏం లేదు, ఈ మధ్య నీ ప్రోగ్రాంలు అంటే స్కూల్ వార్షికోత్సవాలు అవి అంటూ తడబడ్డాడు. మీరేదో అడగాలని అడగలేకపోతున్నారు. సరే చెబుతాను అని చిన్నగా నవ్వి, నాలా పని పాట లేని వాళ్ళకి ప్రోగ్రాంలు ఏమన్నా ఉంటాయి అని మౌనంగా ఉండిపోయింది 2 క్షణాలు. చెబుతానన్నావు ఇంతేనా చిరాగ్గా అన్నాడు జయరాం. అతని తడబాటు ఆమె గ్రహించింది అనే రోషంతో. మా జ్యోతి ఉందే, న్యూస్ పేపర్ లాంటిది. నేను నాటకాలు గేయాలు రాస్తాను అని చెప్పి పనిమాల మహిళా మండలి వాళ్ళని తీసుకొచ్చి నాకు పరిచయం చేసింది. గ్రామలక్ష్మి మీటింగులు అవి అట. నన్ను ఒకసారి వచ్చి స్త్రీ విద్య గురించి మాట్లాడమని, ఎప్పుడు వీలవుతుందో చెప్తే డేట్ ఫిక్స్ చేసుకుంటామని ఒత్తిడి చేశారు వాళ్ళు. సరే అని 4 రోజుల క్రితం వెళ్ళి మాట్లాడాను. దైవం రక్షించి మగవారెవరూ హాజరు కాలేదు ఆ వేళ. ప్యాంటు షర్టు కటింగ్లు ఎలానో చెప్పమన్నారు. ఆ ఎంఎస్కి రావట చెప్పాను. ఒక్కసారి జయరాం వదనంలోకి చూసి మళ్ళీ తలవంచుకొని చెప్పసాగింది. తననే చూస్తున్న అతని వదనంలోని భావాలు ఆమెకి అవగతం కాలేదు. రక్షణ నిధి కోసం నాటకాలు వేయిస్తామని గర్ల్స్ హై స్కూల్ వారు వీళ్ళు కలిసి పిల్లల చేత నాటకం, డ్యాన్సులు వేయించారు. టికెట్లు అమ్మారు. బాగానే వసూలైంది. 1000 రూపాయలు పైన వచ్చింది. రక్షణ నిధికి పంపిస్తున్నారా లేక మీరంతా పనిచేసుకుంటారా ఆ డబ్బు అని వ్యంగ్యంగా నవ్వాడు జయరాం. ఏమో ఏం చేస్తారో కానీ ఈ పరిచయాలు అవి నాకు ఇష్టం కావడం లేదు. వీళ్ళ నుంచి నెమ్మదిగా తొలగిపోవాలి. ఏం ఇంట్లో బోర్గా ఉందని, రిలీఫ్ కావాలని పరిచయాలు పెంచుకొని ఇప్పుడు ఆ విసుగు? ఆహా అది కాదు, కొన్ని ఇబ్బందులున్నాయి. పాటలు నాటకాలు కావాలన్నారు, రాసిచ్చాను. ఆ నాటకాలకి డైరెక్షన్ మీదే అన్నారు. సరే ఒప్పుకున్నాను. మా జ్యోతి నేను కలిసి పిల్లల్ని నాటకం వేసేట్టు తయారు చేశాం. కానీ అంటూ పకాలన నవ్వేసింది. ఎందుకలా నవ్వొచ్చింది? నిన్ను కూడా వేయమన్నారా నాటకంలో వేషం అన్నాడు జయరాం. అలాగేలా ఉందిలేండి. ఆలోచిస్తే నిన్న కదూ మహిళా మండలి వాళ్ళు నాటకాలు వేయించింది. నాటకం అయిపోయింది. నెక్స్ట్ ప్రోగ్రాం డ్యాన్సులు, తర్వాత భరతనాట్యం. వాటికి ప్లేబ్యాక్ పాడేందుకు ఒక ఆమెను ముందే నిర్ణయించారు. ఆమెకు మలేరియా జ్వరం ఉందట. సరిగ్గా టైంకి చలి చలి అంటూ దుప్పటి కప్పేసింది. ససేమిరా పాడలేను, ప్రోగ్రాం క్యాన్సిల్ చేయండి అంది. ప్రేక్షకుల్లోంచి ఒకటే గోల, అల్లరి. తక్షణ కర్తవ్యం ముందు ప్రెసిడెంట్ గారట. ఆయన పిలిచి ఏమేమో చెప్పింది. సెక్రటరీ అవతలకెళ్ళి ఏం చెప్పాడో గోల తగ్గింది. మీరు ఆ పాటలు పాడి మా మర్యాద కాపాడాలి మేడం అంటూ సెక్రటరీ నా చేతులు పట్టుకొని ఏడ్చింది. నేనెప్పుడో వదిలేసిన పాటలు, కానీ ఏం చెయ్యాలి, పాడాను. కానీ బాగా పాడలేకపోయాను. నీకు సంగీతం వచ్చా? మా పిన్నికి సరదా చెప్పించింది. డిప్లొమా తీసుకున్నాను. ఆ తర్వాత నేను పాడానని అవతల జనంలో ఎవరు ఊదేశారో. మిసెస్ జయరాం యువతలికి రావాలి, దర్శనం ఇయ్యాలి అని అరిచారు.
జూనియర్ కాలేజీ స్టూడెంట్సు చచ్చేలా నాకు సిగ్గనిపించింది. అయినా గృహిణిగా నాకుండే స్వేచ్ఛకు కొన్ని పరిధులున్నాయి. అవి దాటవలసి వస్తుంది ఇలాంటి వాటిలో తలదూరిస్తే. ఈసారి హెడ్ మిస్ట్రెస్ కానివ్వండి, మహిళా మండలి సెక్రటరీ కానివ్వండి, ఎవరు పిలిచినా రాలేనని చెప్పేస్తాను అంది రంగసాయి. ఆమె గొంతు దృఢంగా స్థిరంగా ధ్వనించింది. థ్యాంక్స్ అని తేలిగ్గా నిట్టూర్చి లేచి నిల్చున్నాడు తను. థ్యాంక్సా? ఎందుకు? తెల్లబోయి అతని వైపు చూసింది ఆమె క్షణం. అతను వెళ్ళబోతుంటే అసలు నన్నెందుకు పిలిచారు, ఏం మాట్లాడాలనే అనుకున్నారు అడిగింది ఆమె కూడా లేచి నిల్చుంటూ. ఆహా ఏం లేదు, తలుపేసుకో అంటూ వెళ్ళిపోయాడు జయరాం. అయోమయంగా అతని వైఖరి అర్థం కానట్టు చూసింది. తర్వాత బాధగా నిట్టూర్చింది. రోజు రాత్రి ఊర్లోకి వెళ్ళిన కారు ఉదయమే వస్తుంది. ఇవాళ అతనేమనుకున్నాడో తనను పిలిచి మాట్లాడబోయాడు. తన ముఖం చూడగానే అతని అభిప్రాయం, కోరిక అన్నీ తారుమారయ్యాయేమో అనిపించింది. కారు హారన్ వినిపించింది. వీధి గేటు వేస్తున్న చప్పుడు కిర్రున వినిపించింది. గది దాటి పిట్టగోడ దగ్గర నిల్చుంది. ఊర్లోకి స్పీడ్గా వెళ్ళిపోతున్న బ్లూ అంబాసిడర్ కారు ఆమెను వెక్కిరించింది. ఆమె విశాల నేత్రాలు చెరువులో చేపల్లా మిలమిలా మెరిశాయి. కారు షెడ్లో పెట్టి లాక్ చేసి వీధి వరండా మెట్లెక్కబోతున్న జయరాం లోపలికి వెళ్తారా సార్ అన్న అప్పలరాజు ముఖం వైపు చిరాగ్గా చూశాడు. అప్పలరాజు మంజరి దగ్గర నౌకరు. అమ్మగారికి చెప్పొస్తాను, క్షణం ఆగండి అంటూ లోపలికి వెళ్ళబోతున్న అప్పలరాజు చొక్కా పట్టి వెనక్కి లాగి, నేను మీ అమ్మగారి పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలా? తాగావే మెట్రా రాస్కెల్ అంటూ వెనక్కి తోసి గబగబా లోపలికెళ్ళి మంజరి గది గుమ్మం దగ్గర ఆగిపోయాడు జయరాం. లోపలి నుంచి పురుష గొంతు చలోక్తులు, సెలయేటి గలగలల మంజరి నవ్వు చివాలున వెనుదిరిగాడు. అప్పలరాజ్ జబ్బ పట్టి కారు షెడ్లోకి ఈడ్చాడు. నోరెత్తావో జాగ్రత్త అంటూ కారులో అతన్ని కుదేశాడు. కారు జయరాం తోటలో ఆగింది. నిలువున వణికిపోతున్నాడు అప్పలరాజు. నిజం చెప్పేయి, నీకేం భయం లేదు, నిన్నేమీ చెయ్యను. ఆ గదిలో ఉన్నవారెవరు చెప్పు అన్నాడు జయరాం. వద్దు బాబు, నన్ను వదిలిపెట్టేయండి, వర్మగారు నన్ను కాల్ చేస్తారు. జయరాం పాదాల మీద పడ్డాడు అప్పలరాజు. లోపల ఉన్నది వర్మగారా? ఉన్మత్తుళ్లా ఊగిపోతూ ఆవేశంతో అడిగాడు జయరాం. కాదండి, వర్మగారు ఎవరికి ఆమె గురించి చెప్పొద్దన్నారండి? మరెవరు చెప్పు, నిన్నేమీ అనను, వదిలిపెట్టేస్తాను. బాబు వెళ్ళిపోండి బాబు. అప్పలరాజు చెంప చెళ్ళు మంది. చంపేస్తాను జాగ్రత్త. లోపల ఉన్నది ఎవరు? నిజం చెప్పేయి. అప్పలరాజు చొక్కా పట్టి గుంజాడు జయరాం. ప్రసాద్ బాబు గారండి, కావాలంటే మీకు రుజువు చేస్తానండి. థ్యాంక్స్, రుజువు చెయ్యి, చూపించువాణ్ణి అంటూ అప్పలరాజు చెయ్యి పట్టుకుని కారెక్కాడు జయరాం. కారు స్లోగా వచ్చి మంజరి ఇంటి ముందాగింది. కారు షెడ్లో పెట్టి వరండాలో ఓ మూల నక్కి నిల్చున్నాడు జయరాం. వీధి తలుపు చేరవేసి ఉన్నా తాను లోపలికి వెళ్ళకూడదు కనుక కాలింగ్ బెల్ నొక్కాడు అప్పలరాజు. గబగబా చిరాకు పడుతూ యువతలకొచ్చి, ఎందుకురా, ఎవరొచ్చారు? డాక్టర్ రాడుగా ఇవాళ. ప్రెసిడెంట్ గారు వస్తే హాల్లో కూర్చోవని చెప్పు అని తలుపులు తెరిచుంచాను. ఎందుకురా, ఎవరు రాంది అంది మంజరి. డాక్టర్ బాబు 10 నిమిషాల్లో వస్తున్నానని కబురు పంపారండి. ఎవరొచ్చారు? వచ్చినతను వెళ్ళిపోయాడండి. రక్షించావు అంటూ లోపలికి వెళ్ళిపోయింది మంజరి. మంజరి వెళ్ళిన వెంటనే యువతికొచ్చాడు ప్రసాద్. ఊరికి కరికి లంఘించు సింగంబు కరిణి అన్నట్లు ప్రసాద్ మీది కొరికాడు జయరాం. ప్రసాద్ చెంపలు కందిపోయాయి, చొక్కా చిరిగిపోయింది, జుట్టు చిందరవందరైంది. రొప్పుతున్నాడు. జయరాం చేతుల్లో దెబ్బలు తింటూ ప్రసాద్. శాంతించండి బాబు అంటూ జయరాంని పట్టుకోబోయిన అప్పలరాజు వీపు బద్దలైంది. చిచి, నేనొక ఫూల్ని, ఒక మిత్రుడు మోసం చేశాడు, ఆడదాని చేతిలో మోసపోయాను అంటూ తల గోడకేసి కొట్టుకున్నాడు జయరాం. జయరాం భుజాలు పట్టి వెనక్కి లాగాడు ప్రసాద్. ఎందుకిలా మిత్రద్రోహం చేశావు? చెప్పరా, నేను చంపి నేను చస్తానివాళ అంటూ ప్రసాద్ భుజాలు నొక్కి పట్టుకున్నాడు జయరాం. నువ్వు నేను చస్తే మంజరి ఏడవదు. నీకోసం నీ భార్య, నాకోసం నా భార్య, పిల్లలు ఏడుస్తారు బ్రదర్. ఒక్కసారి నిన్ను నువ్వు నిగ్రహించుకో, శాంతంగా ఆలోచించు. నిజం తెలుసుకున్నావు ఇన్నాళ్లకి, చాలా సంతోషంగా ఉంది. కానీ నువ్వింత అవివేకంగా ప్రవర్తిస్తావనుకోలేదు అంటూ అనునయంగా జయరాం చేతులు రెండు పట్టుకుని చెబుతున్న ప్రసాద్ వైపు తెల్లబోయి విస్ఫారిత నేత్రాలతో చూశాడు జయరాం. అతన్ని తన శక్తి కొలది ఆవేశంగా కొట్టాడు. కనీసం చెయ్యి అడ్డుగానన్నా పెట్టలేదు. నోటికొచ్చిన రీతిగా తిట్టాడు. జవాబివ్వలేదు. ఏమిటా నిజం? ఉడుకుపోయిన గొంతుతో ప్రశ్నించాడు జయరాం. ఇంకా అర్థం కాలేదా? లేదు, పూర్తి నిజం నాకేమీ తెలియదు. పగలంతా నా హాస్పిటల్ డ్యూటీ, రోగులు, వారి రోగాలు,
సతమతమైపోతాను నా బాధ్యత నిర్వహణలో. తర్వాత తర్వాత నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఒక్క స్త్రీతోనే జీవితం పంచుకోవాలని. మంజరి నా ఒక్కడిదే అనుకున్నాను. పూర్ ఫెలో. అప్పలరాజు లోపలికి రా. జయరాం, నువ్వు కూడా ఒకసారి ఇలా రా. పూర్తి నిజం నీకు తెలియపరుస్తాను అంటూ లోపలికి నడిచాడు ప్రసాద్. అనుసరించారిద్దరూ. మంజరి ఏ గదిలో దాగుందో యువతలికి రాలేదు. అప్పలరాజు, కొన్ని ప్రశ్నలు వేస్తాను, దేవుని మొహం చూసి అంతా నిజం చెప్పాలి అన్నాడు ప్రసాద్. జయరాం కూర్చోవడానికి సమ్మతించినందున మిగతా ఇద్దరూ నిల్చునే ఉన్నారు. మంజరితో నా పరిచయం ఎప్పటి నుండి అడిగాడు ప్రసాద్. ఆమె వర్మగారి సంరక్షణలో ఉన్నప్పటి నుండి అన్నాడు అప్పలరాజు. మంజరితో సంబంధం ముందు నాదా జయరాం గారిదా? మీరు మంజరి గారిని ఉంచుకున్నాకే జయరాం గారు వచ్చేవారండి. అయితే నువ్వెందుకు నాకు అడ్డు చెప్పలేదు? రోషంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వదులుతూ నిల్చున్నవాడల్లా చివాలును తల తిప్పి ప్రసాద్ వైపు చూస్తూ ప్రశ్నించాడు జయరాం. మంజరి నా భార్య కాదుగా? నవ్వాడు అదోలా ప్రసాద్. భార్య కాకపోయినా నీ ప్రేయసి, నువ్వు కోరుకున్నది. నేను కోరుకున్నది కానీ తాను నన్ను కోరుకుందా? ప్రేయసిగా శరీరం ఇచ్చింది కానీ మనసిచ్చిందా? మనసిచ్చిన ఆడదైతే మరొక మగవాడిని కన్నెత్తి చూస్తుందా? చూడదు. ఆమెను మనం శాసించక్కర్లేదు అని క్షణం తర్వాత బరువుగా నిట్టూర్చి, నువ్వు మంజరింటికి వచ్చి కలిశామని తెలుసుకున్న రోజున ఇప్పుడు నీలాంటి బాధకే గురయ్యాను. కానీ ఆలోచించాను, నిన్ను బాధ పెట్టడం, నీ ఆనందానికి అడ్డు తగలడం చేయలేకపోయాను. నాతో ఆమెకు పరిచయం ఉన్న సంగతి నీకు తెలియకుండా మసలుకుంటున్నాను. ఆమెను నీకే వదిలేవాణ్ణి. కానీ నేనొక దరిద్రుణ్ణి. నీకు తెలుసు. నువ్వే నాకెన్నో ఆంక్షలు పెట్టావు. పిల్లల్ని ప్రేమించేవాడివైతే వాళ్ళ మొహం చూసి భార్యకు దూరంగా ఉండు అన్నావు, గుర్తుందా? అప్పుడే మంజరిని వర్మగారి ఇంట్లోంచి తీసుకొచ్చాను. సరే, గతం వదిలేయి. ఇప్పుడు నువ్వేది చెబితే అది చేస్తాను. అలానే వింటాను. జయరాం, నీ మంచి మనసు పాడు చేసుకోకు, వికలం చేసుకోకు. మనమే కాదు, మంజరికి ప్రెసిడెంట్ గారితోనూ సంబంధం ఉంది. ప్రసాద్ పిచ్చివాడ్లారిచాడు జయరాం. ఒక్కో నిజం వినడానికి ఎంత అసహ్యంగా, ఎంత బాధగా ఉంటుందో అర్థమైందా జయరాం? చిచి, ఇవాళ ఎంత పాడు రోజు. పాడు రోజు కాదు, మంచి రోజు. గుడ్ నైట్. వెళ్తాను. క్షమించు, కళ్ళు తెరిపించావు. థ్యాంక్స్ అని ప్రసాద్ చెయ్యి పట్టి ఊపి విసురుగా వీధిలోకి నడిచాడు జయరాం. అతన్ని అనుసరించాడు ప్రసాద్. జయరాం వెనకే కారెక్కబోతున్న ప్రసాద్ని, వద్దు, దిగు, ఇంటికి వెళ్ళిపో. నువ్వెక్కడికి వస్తావు? వెళ్ళిపో అన్నాడు జయరాం. పదా పోనీ, మీ పెద్దమ్మకి నేను అప్పగించి నేనింటికి వెళ్ళిపోతాను అన్నాడు జయరాం పక్కన కూర్చుంటూ ప్రసాద్. అయితే రా అన్నవ్వి కారు స్టార్ట్ చేశాడు జయరాం. ఇంటికి వచ్చిన జయరాం ప్రసాదుల వైపు జాలిగా ప్రేమగా చూస్తూ, ఇక ఇంటికి వెళ్ళిపో, నీ వైఖరి అందరికీ చూపించకు అన్నాడు. కాదు, మీ పెద్దమ్మగారినోసారి కలవాలి. వద్దు అని ముందుకు రాబోతున్న ప్రసాద్కి చేతులు అడ్డం పెట్టాడు జయరాం. లేదు, అడ్డులే. నువ్వు నీ వాలకం చూస్తుంటే నువ్వే అఘాయిత్యం చేస్తావో అని భయంగా ఉంది. ఆత్మహత్య చేసుకుంటాననా? అంత తెలివి తక్కువ వాడిన ప్రసాద్? ఆవేశం తగ్గిన జయరాం నవ్వుతూ అన్నాడు. చావడానికి తెలివి తక్కువ కాదు ప్రోత్సహించేది ఆవేశం, ఆవేదన, అసహనం, ఏమీ చెయ్యలేని నిస్సహాయత. ఇవే మనిషిని ఆత్మహత్యకు పురికొల్పుతాయి. పద, నీ గదిలోకి పద అంటూ జయరాం చేయి పట్టుకుని మేడమెట్లెక్కాడు ప్రసాద్. ఈజీ చైర్లో కూర్చొని జేరబడి కళ్ళు మూసుకుంటూ, వెళ్ళిపో ప్రసాద్ అన్నాడు జయరాం. నువ్వు డాక్టర్వి. సులువుగా ప్రాణం తీసుకోవడం ఎలానో నీకు తెలుస్తుంది. నువ్వు మంజరిని ఎందుకో ప్రాణాధికంగా ప్రేమించావు. ఆమె నీ ప్రేమకు అర్హురాలు కాదు, అది నాకెప్పుడో తెలుసు. ఎన్నోసార్లు ఎన్నో రకాలుగా ఆమెను విడిచిపెట్టమని నచ్చచెప్పాను. ఆమెకు నువ్వు విలువైన నగలు, చీరలు ఇచ్చావని తెలిసి మందలించేవాణ్ణి కూడా. మేడ ఆమె పేర నాకు తెలియకుండానే రాసేశావు. నువ్వు అలా చేస్తున్నావని ముందుగా నాకేమాత్రం తెలిసినా అలా రాయనిచ్చేవాడిని కాదు. అప్పుడే మంజరి ఇలాంటిది అని అంతా చెప్పేసేవాడిని. అదీకాక ఇవాళ వరకు నువ్వు ఆమెనంతగా నమ్మావని తెలియదు. తెలిసి తెలియనట్టు మాలాగే. చిచి, నోర్ముయ్. తెలిస్తే ఎంగిలికూటి కోసం కుక్కలా పరుగులు తీస్తానా? ప్రసాద్ మాట కడ్డొస్తూ అసహనంగా అన్నాడు జయరాం. అయితే సంతోషం. కానీ గతం వదిలేయి, పీడకలగా విస్మరించు. ఏకపత్ని వ్రతుడైపో. ఏది, నా తల మీద చెయ్యి వేసి ప్రమాణం చెయ్యి, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ప్రాణం తీసుకోనని అన్నాడు ప్రసాద్ అతని ముందు తల వంచుతూ. ఇదిగో చేశాను సరా, నేనంత పిరికివాడిన ప్రసాద్ అని నవ్వి ప్రసాద్ తల మీద చెయ్యి వేశాడు జయరాం. ఏవో మాటలకి మగత నిద్రలో తెలివచ్చిన రంగసాయి మంచం దిగి మధ్య తలుపుల దగ్గర నిల్చుని చెవులు రిక్కించి చివరి మాటలు వింది. నిలువున వణికిపోయింది. జయరాం ఆత్మహత్య చేసుకుంటారా?
ప్రసాద్ గారికి అనుమానం ఎందుకు వచ్చింది? రెండవ గొంతు ప్రసాద్ గారిదే. అతనే జయరాం గారికి ప్రాణమిత్రుడు. ఏం జరిగింది? ఎందుకు ప్రాణం తీసుకుంటారు? ఆమె హృదయం తీవ్రంగా స్పందించసాగింది. ప్రసాద్ వెళ్ళిపోయిన తర్వాత అవతల వరండాలోకి వెళ్ళి నెమ్మదిగా కిటికీ చువ్వల మధ్య నుంచి జయరాం గదిలోకి చూసింది. కళ్ళ మీద రుమాలు కప్పుకొని ఈజీ చైర్లో పడుకున్నాడు జయరాం. రంగమ్మ గదిలోకి వెళ్ళబోయిన రంగసాయి గడపలోనే ఆగిపోయింది ప్రసాద్ గొంతు వినరావడంతో. 10 నిమిషాల తర్వాత అతను వెళ్ళిపోయాడు. రంగమ్మ గదిలోకి వెళ్ళింది. సాయి, ఏమిటత్తయ్యా, ఏం జరిగింది అని అడిగేసరికి, నన్న అడుగుతావు ఏం జరిగిందని? వాడు పులి కాదు, భూతం కాదు, దగ్గరికి వెళ్ళి అడగరాదు. వాడి సంపాదన తింటున్నావు. ఒక్కరోజన్నా తిన్నాడా, ఉన్నాడా, ఎలా ఉన్నాడు, ఎట్లున్నాడు అని పట్టించుకున్నావా? నాకు అస్సలు బుద్ధి లేదు. వాడి మెడకు గుదిబండలా నిన్ను తగిలించాను అని. ఇంకా నువ్వేం పెళ్ళానివి? ఒక్క పూటన్నా వాడిని సంతోషపెట్టావా? ఒక్క రాత్రన్నా ఇంటి దగ్గర ఉండమని ఏడ్చావా అని దులిపేసింది రంగమ్మ. క్షమించండి అత్తయ్యా, నేనేమీ మీకు చెప్పలేకపోతున్నాను అని మౌనంగా రోదిస్తున్న రంగసాయిని కొన్ని క్షణాల తర్వాత దగ్గరకు తీసుకుంటూ, ఊరుకోమ్మా, నేను వాణ్ణో దారికి తేలేక నిన్ను మందలిస్తుంటాను, రా కూర్చో చెబుతాను అని తన మంచం మీద ఆమెను కూర్చోబెట్టుకుని, ప్రసాదున్నాడే, వాడు స్నేహితుడే కాదు, బాబుకి తోడబుట్టిన లాంటి వాడు. అన్నీ నా దగ్గర చెప్పడానికి ఎంత బిడియపడిపోయాడో బిడ్డ అని ప్రసాద్ తనకు చెప్పిన విషయాలన్నీ చెప్పి, తండ్రి ఏడుకొండలవాడా, ఇకనైనా నా కొడుకుని సక్రమ మార్గంలో నడిపించు అని దండం పెట్టి, ఇది ఓ మంచికే వచ్చింది, పోయి పడుకో, అంత అంటి ముట్టనట్టుండగా చొరవగా తిరగాలమ్మాయి అంది రంగమ్మ. కథ కొనసాగుతుంది.